హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతివారెడ్డి ఇంట్లో నిన్న రాత్రి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. శ్రీరాములు పిఏ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్లో మరికొన్ని చోట్ల కూడా అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్లో ఐటీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైట్స్ అయితే కలకలం రేతాయి. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులపై అయితే ప్రస్తుతం ఐటీ రైట్స్ అయితే ఈ కలకలం రేతాయి. ఏదైతే ఎల్బీ నగర్ లో బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ సంబంధించిన ఏదైతే బిజినెస్ పార్ట్నర్ ప్రవస్తావ్ రెడ్డికి సంబంధించి ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే వీళ్ళ ఇంట్లో అయితే ఐటీ అధికారులు పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. మొత్తానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే లోక్సభ ఎన్నికల వేళ కూడా బీజేపీ లీడర్లు ఇంట్లోని ఐటీ దాడులు నిర్వహిస్తున్నా కూడా ప్రస్తుతం ఇవైతే కలగడం అవుతాయి. మొత్తానికి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే అందెల శ్రీరాములకు సంబంధించి బిజినెస్ పార్ట్నర్ పార్థివ్ రెడ్డి ఎల్బీ నగర్ బ్యాంక్ కాలనీలో వైష్ణవి ఇతర అపార్ట్మెంట్లు అయితే ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా ఐటీ అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. మొత్తానికి ప్రస్తుతం అయితే ఏదైతే సోదాలు అయితే ముగిస్తాయి. అలాగే పలు కీలక పత్రాలు కూడా ఐటీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే పిలిస్తే అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే పార్థవ్ రెడ్డికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికీ ఎంపీ ఎలక్షన్స్ ముందున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ ఏదైతే అభ్యర్థి రాములకు సంబంధించి బిజినెస్ పార్ట్నర్ పార్థవ్ రెడ్డి ఇంట్లో అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఇప్పటికీ ఏదైతే పన్ను ఎగవేతకు సంబంధించి వాళ్ళకున్న సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఐటీ రైట్స్ అయితే చేశారు. మొత్తానికి కాసేపటి క్రితమే ఈ రైట్స్ అయితే ముగిశాయి. అలాగే ఇంట్లోనూ అలాగే వాళ్ళ బంధువుల ఇంట్లోకి సంబంధించి కూడా కొన్ని కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి విచారణకు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు ఒక నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పలు చోట్లయితే ఇప్పటికీ 2-3 నెలల నుంచి కూడా చాలా బీజేపీ అభ్యర్థులు కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, ఇలా వరుసగా ఐటీ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఇలా పన్ను ఎగవేతకు సంబంధించి వాళ్ళకున్న సమాచారంతో వీళ్ళందరి మీద కూడా రైట్స్ అయితే చేశారు. ప్రస్తుతం ఈ రోజు అందెల శ్రీరాములకు సంబంధించి బిజినెస్ పార్ట్నర్ అయిన పార్థవ్ రెడ్డి ఇంట్లో అయితే ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే ఈ సోదాలు అయితే ముగిశాయి. మొత్తానికి దీనిపై ఇంకా ఏమేమి స్వాధీనం చేసుకున్నారనేది అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ కుమార్.